దగ్గరికి పోతుంది తెలియదు. అంటే అంత మాత్రం చేత ఆవిడ స్త్రీ అంటే ఏమవుతుంది, ఇవాళ ఒకటి దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తున్నా దరిద్రవార్థాలన్నీ వస్తాయి. లక్ష్మీదేవి స్త్రీ కాదు, పురుషుడు కాదు, లక్ష్మీదేవి దైవం, ఒక భావన. సంపదకి మనం కల్పించిన రూపమే లక్ష్మీదేవి. సంపద అనేది ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది. కాపాడుకుంటే ఉంటుంది, కాపాడుకోకపోతే పోతుంది. 500 రూపాయల కట్ట తీసుకెళ్ళి మనం బహిరంగంగా ఫ్రిడ్జ్ మీద పెట్టేసి నాకు అలా పెట్టడం అలవాటు. మా ఇంట్లో అందరికీ స్వేచ్ఛ, అందరికి కూడా స్వేచ్ఛేనమ్మా, పని మనుషులు కూడా స్వేచ్ఛ. పట్టుకుపోతారు రోజు చూసుకుంటారు. 500 కట్ట పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్ మీద పెడతావా, దాచుకోవడం తెలియదా? అంటే ప్రదర్శన గొప్ప. అంటే లక్ష్మీదేవి పట్ల అమర్యాదగా ప్రవర్తించకూడదు. డబ్బు దాచుకునే విధంగా దాచుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. కింద పడిపోతే 10 రూపాయల నోటు అయినా సరే కళ్ళగద్దుకునే లోపల పెట్టుకోవాలి. అది లక్ష్మీదేవి. 10 రూపాయల నోట 1000 రూపాయల నోట సమస్య కాదు. లక్ష్మి కనీసం గాంధీ గారి ఉన్నదిగానే గౌరవించాలి, లక్ష్మీదేవి మాట. అందుకని ఒక భార్య స్థిర భూమి, రెండో భార్య ఏమో చేయించారు శ్రీదేవి. ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలియదు. అంటే భార్యా సౌఖ్యం లేదు. పోనీ ఒక దశలో మనిషికి భార్యా సౌఖ్యం లేకపోయినా ఓ వయసు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక మా అబ్బాయిలు బాగుంటే చాలండి, వాడు ఎంత పెద్దాడు, అమెరికాలో ఉన్నాడండి, రెండో వాడు ఇక్కడ డెహ్రాడూన్లో ఉన్నాడండి, బాగున్నారండి, మంచి పొజిషన్లో ఉన్నారు, ఈ ఫీలింగ్ మనిషికి ఉంటుంది భావన. ఆయన ఆ యోగం కూడా లేదు. ఏకపుస్త్రం భువన విజయీ. బ్రహ్మదేవుడు పెద్ద కుమారుడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన విష్ణుమూర్తి చెప్పిన, ఏమా అబ్బాయి బాగున్నావా, సాఫ్ట్వేరా, ఎక్కడా, టీసీఎస్ఆ, ప్యాకేజీ ఎంత అని బ్రహ్మదేవుడిని అడిగాడు. బ్రహ్మదేవుడు ఏమంటాడు, డాడీ ఐఎమ్ వెరీ బిజీ. నువ్వంటే పల్లె ఎక్కడ పడుతున్నావు, పాముల పక్క మీద అలసేషన్ మీద బాలసముద్రంలో, నీ అంత ఖాళీగా లేదు ఇక్కడ. నీకేమో కాళ్ళు పెంచడానికి అమ్మ ఉందా లక్ష్మీదేవి, నాకు ఎవరు లేదు, చచ్చిపోతున్నాడు. అది జనాభాను పుట్టించడమే. పైగా ఇండియా చైనా రెండు నా కళ్ళు తినేస్తున్నాయి. వీళ్ళు మొత్తం జనాభాను ఎక్కువ అంట. చచ్చిపోతున్నాను పుట్టదాకా. వెరీ బిజీ. ఈ మంది లేచి బదులు నేను కాళ్ళు తప్పకూడదు, పోవాయా నాకు టైం లేదు. సాటర్డే ఫోన్ చేయి, వీకెండ్ అంటే. పైగా బ్రహ్మదేవుడు జీవితానికి వీకెండ్ కూడా లేదు. టోటల్ ఎండ్ ఈజ్ వీక్ అయిపోయి ఎండ్ అయిపోవడమే అనుకోదు. అందుకని పెద్ద కొడుకు ఉంటే ఉపయోగం ఏంటంటే భువనాల కంటికి అధిపతి, కానీ మాట్లాడే చాలా బిజీ. కొన్ని రెండో కొడుకున్నాడు మన్మధుడు. చాలా అందంగా ఉంటాడు. దొంగలో పెద్ద పేరు కూడా మన్మధుడు అంటే ఇష్టం లేని వాడు ఎవరు? అందుకని మన్మధుడే మన చేత అన్ని పాపాలను చేయిస్తాడు. యమధర్మరాజు ఆ పాపాలకు శిక్ష వేసి మనిషిని పునీతులు చేస్తాడు. కానీ మనం మన్మధుడిని ప్రేమిస్తాం, ఇష్టపడతాం, యమధర్మరాజుని ద్వేషిస్తాం. మన అజ్ఞానం. శంకరాచార్య స్వామి అపరోక్ష అనుభూతి అన్న గ్రంథంలో చెబుతారు, లోకం ఎంత అమాయకమైందంటే పాపాలకు శిక్షను విధించేలా చేసి పుణ్యాత్ములు చేసి యముడిని ద్వేషిస్తున్నారు. కామవాంఛల కారణంగా పాపాన్ని చేయించే మన్మధుడిని పూజిస్తున్నారు. ఇంతకంటే అజ్ఞానం ఉంటారా లోకంలో? మన దూరదృష్టికి లేకపోవడం. సాధారణంగా వెంటనే ప్రయోజనం కలిగే విషయం కోసం చూస్తాం, దూరదృష్టి ఉండదు ఎవరికి. కానీ ఈ మన్మథ వాంఛ కారణంగానే, ఈ కామవాంఛల కారణంగానే ఇవాళ పేపర్లో వార్తలు, టీవీలో చూడడమా, కన్న తండ్రి కూతుర్ని మానభంగం చేయడమా, ఎంత తాగితే మాత్రం అంత దుర్మార్గం ఉంటుంది. మైనారిటీ చేరిన అమ్మాయిల మీద అత్యాచారణ. మనం మనుషులమా, పశువులమా? ఎంత చదువుకుంటే మాత్రం ఇంకేమిటండి, భద్రత లేనప్పుడు స్త్రీకి. దీన్ని ఇంకా సమర్థిస్తూ రకరకాల వాదింపుల, కోర్టులో, చట్టాల, న్యాయస్థానాల, ఎప్పుడో గోకుల్ చాట్లో దాడి జరిగింది, 10 ఏళ్ళు దాడిపోయిందండి. ఇప్పుడండి శిక్ష. ఇవాళ ఇంకా చెబుతారు, ఏం చెబుతారో చూడాలి. ఇది దేశం పరిస్థితి. నువ్వు ఏం చదువుకుంటే వాడికి ఇక్కడ. అందుకే మన్మధుడు ప్రథమ శత్రువు. అందులో వయస్సులో ఉన్న వాళ్ళకి ముందే శత్రువు. మా పోటీగాడు శత్రువు అని చెప్పక్కర. వాడు మా మీద దాడి చేసిన మా గోపికలు ఏం లేవు, కూర్చున్నాను. అందుకని వయస్సులో ఉన్నవాడే మన్మథ వాంఛల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. మన్మధుడు శత్రువు, యమధర్మరాజు మిత్రుడు. ఎందుకంటే ఆయన పాపానికి శిక్ష వేయడం ద్వారా పునీతులు చేస్తున్నాడు. కానీ మనం యముడిని ద్వేషిస్తాం, మన్మధుడిని ప్రేమిస్తాం. విచిత్రం కదా, దూరదృష్టి లేకపోవడం అంటే ఇది. 5 ఏళ్ళకి వచ్చినటువంటి దళితులను వ్యతిరేకిస్తాం. ఎవరి కోసం? ఎవడో గొట్టంగా కాలేజీలో కనపడి 5 అడిగానే ఈయన చేయలేని సార్ అయిపోయింది. 5 ఏళ్ళకి వచ్చిన వాళ్ళకంటే వీడు గొప్పవాడు అయ్యాడా? పైగా వాడు ఏమంటాడు మనతోటి, కాలేజీ ఫైనల్లోకి వచ్చేసరికి 2 ఏళ్ల పాటు నడుస్తుంది గ్రామ వ్యవహారం, ఎవరికి తెలియదు. అందుకని వీడు ఏమంటాడు, నీ కోసం నేను తల్లిదండ్రులను కూడా వదిలేసుకుంటూ సిద్ధంగా ఉన్నా, నా కులం మతం అన్నీ వదిలేసుకుంటా, నాకు నువ్వే కావాలనగానే ఈ అమ్మాయి నా కోసం అన్నీ వదిలేసుకుంటాడు అని ఊహ ఇలా చెప్పేస్తుంది అందరికి. అటువంటి వాడిని మొహం మీద ప్రశ్న అడగాల్సిన వేదవా, 25 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులను నా కోసం వదిలేసుకుంటున్నాను అంటే రేపు నాకంటే అందమైన మనిషి కనపడితే నన్ను వదిలేస్తావు కదా.
గొట్టంగాడు ఎక్కువయ్యాడా, లేకపోతే ఈ అమ్మాయి ఎక్కువైందా? అతికేళ్ల ప్రేమ అయిపోయిందంటే ప్రేమ అంటారు, అర్థం కాదు. అతికేళ్ళది ప్రేమ కాదా? తల్లిదండ్రుల ప్రేమలో నిజాయితీ ఉందా? ఈ కాలేజీలో కనిపించే వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందా? ఒక్క నిమిషం ఆలోచిస్తే తెలియదా ఏది సరైన? మన కోసం సమస్తం వదిలేసి కూలి పని చేసుకునేవాడు, నాలుగు పని చేసుకునేవాడు, వాళ్ళు అన్నం తిందాం అనేసి మనకి పెట్టి, వాళ్ళు వచ్చి గుట్టలు పెట్టుకుని మనకి బట్టలు కుట్టించి మన పాకెట్ మనీ కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తూ ఉంటే ఆ ప్రేమ శాశ్వతం, ఈ ప్రేమ శాశ్వతం. ఇప్పుడు వెంటనే ఒక డైలాగ్ వేయగానే సినిమా హీరోలా కనపడతాడు. మా అమ్మ ఎప్పుడూ మాట్లాడలేదు అలాగే, మా నాన్న ఎప్పుడూ మాట్లాడలేదు, వాళ్ళ మీద వేషం పెంచేసుకుని వీడు ఎవరి మీద ప్రేమ పెంచుకోవాలి. ఇది ఆలోచన చేయాలి. శంకరాచార్య చెబుతారు ఖచ్చితంగా, మన్మధుడిని ఇష్టపడతారు, యమధర్మరాజును ద్వేషిస్తారు. మన్మధుడిని ద్వేషించాలి, పాపానికి భయపడాలి. ఎప్పుడు యమధర్మరాజు అంటే అప్పుడు మన జీవితం సక్రమంగా ఉంటుంది. అందుకని ఈ మన్మధుడు ఉన్నాడు, ఎటువంటి వాడు తండ్రి కూడా ఇంతో తిరగలేట చెబుతున్నాడు. అక్కడ కవి బ్రహ్మదేవుడితో తిరుగుతూ ఉంటే ఆయన బిజీగా ఉంటాడు. కొన్ని మన్మధుడిని వచ్చి ఒరే కొని చిన్నపోరాడు, అందంగా కూడా ఉన్నావు, చాలా తిరుగుతూ ఉంటాడు. ఆయనతో తిరిగితే ఇబ్బంది ఎందుకు తెలిసి ఆయన అందరి మధ్య ఎక్కడ ఆడాళ్ళు మగాళ్ళు వయసులో ఉన్నవాడు కనపడితే మొత్తం పెట్టేస్తూ ఉంటాడు. లంకీలు వాడి మీద బాడాలి, వీడికి ఈవిడి మీద బాడాలి. వాడికి శరీరం లేదు కానీ మన శరీరాన్ని అన్నింటినీ బాధిస్తాడు. పైగా ఇదివరకు మన్మధుడు ఎక్కడ ఉండేవాడు? ఉద్యానవనాల్లో ఉండేవాడు. ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేట్ దగ్గర ఉంటుంది. ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటాడు. వాడి బిజినెస్ ఎక్కడ నడిస్తే ఉంటాడు. పైగా వీడు కూడా విష్ణుమూర్తి వెళ్ళాడు. మా అబ్బాయి వాడిని ఎవడో మూసేస్తాడు, వీడు కూడా మూసేస్తాడు సన్నాహం. అంతేకాదు మన్మధుడిని ఎవరో అరెస్ట్ చేస్తారు. ఈ కారణంగానే ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఇది కారణంగానే జరుగుతున్నాయని అనుమానం ఏముందండి? మీరు పేపర్లో చూడండి, బహిరంగంగానే చెప్పుకుందాం. ఎవరితోనో సంబంధం పెట్టుకోవడమా, కొడుకును చంపేయడమా, భర్తను చంపేయడమా, ఏమిటది? హైదరాబాద్లో మన పేపర్లో వచ్చి 33 ఏళ్ళ ఆవిడ, 23 ఏళ్ళ వాడితో సంబంధం అంట. అర్థం ఉందా? భర్త ఉందా? ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లలను వదిలేసి, ఇదేంటి సమాజం? 33 ఏళ్ళు వయస్సా, నీకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు చదువుకుంటున్నారా? ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళిద్దరిని మొగుడు గతి వదిలేస్తారా? నీకంటే 10 ఏళ్ళ చిన్నవాడు నీకు నచ్చాడు? అర్థం ఉందా ఈ ఆలోచన? ఇంత ప్రమాదకరమైన సమాజానికి కారణం మన్మథ లీల, కామ వాంఛ. వాటి పట్లే మనం చదువుకునే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కవి చమత్కారంగా చెబుతున్నాడు, మన్మధుడు కూడా పడితే వాడికి ప్రమాదం. ఇటువంటి పనిగా వాడు చేసి గౌరవనీయమైన పనులు వాడేం చేయడు. అందుకని అగౌరవమైన పని చేసినప్పుడు ఏం చేస్తారు? పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? సన్నాఫ్ ఎవరని అడుగుతారు. సన్నాఫ్ కృష్ణమూర్తి అనగానే ఆయన కూడా పిలిపిస్తారు కౌన్సిలింగ్కి. ఇలాగైనా కొడుకులు పిలిచారు. అందుకని పాపం విష్ణుమూర్తి బ్రహ్మదేవుడితో మాట్లాడడానికి ఆయనకి ఖాళీ జరుగుతాయి. మన్మధుడు కూడా తిరిగితే ఈయనకి ప్రమాదం. కలిసి పుత్ర సౌఖ్యం లేదు. ఇద్దరు భార్యలున్నా భార్య సౌఖ్యం లేదు, ఇద్దరు కుమారులున్నా పుత్ర సౌఖ్యం లేదు. అప్పుడు అనుకున్నట్టు ఆయన ఏమన్నా రిటైర్ అయిపోయాం, కార్యశోకంగా పడుకుందాం. అది కూడా లేదండి. శేషశయ్య, 1000 పడగలున్న ఆదిశేషుడి మీద పడుకోవాలి. అదేంటి డబుల్ కాట్ బెడ్ కాదమ్మా. 7x7, 6x7, మొగుడు ఇంటూ పెళ్ళాము లాంటి మంచాలు లేవా? శుభ్రంగా మంచం బావులు పట్టండి, శుభ్రంగా పువ్వులు లాంటి పక్కేసి పడుకోమంటేనే చాలా మందికి నిద్ర పట్టట్లేదే. 7 చుట్టలు చుట్టుకున్న పాము 1000 పడగలతో విషం కక్కుతుంటే విష్ణుమూర్తి పడుకోవడం పెట్టండి అర్థం లేదనమాట. అదంతా భావనాత్మకం. శాంతాకారం భుజగ శయనం అంటారు. అంటే అర్థం ఏంటి? పాముల పక్క మీద ఎవరన్నా పడుకుంటారా? పాముల పక్క మీద పడుకున్నవాడు శాంతాకారంతో ఉంటాడా? ఎలా ఉంటాడు? నీ జీవితం పాముల పక్క అయినా సరే నువ్వు ఆ యోగాభ్యాసం చేయగలిగితే, వేదాంతం నేర్చుకోగలిగితే, ఆత్మజ్ఞానం పొందగలిగితే విష్ణుమూర్తిలాగా శాంతాకారంతో ఉండగలవు. పాముల పక్క అయినా సరే. అది ఇప్పుడు విష్ణుమూర్తి చిత్రానికి ఎంత గొప్ప వ్యాఖ్యానం ఉందో చూడండి. దాన్ని పట్టుకుని మనం దండం పెట్టుకోవాలి. కానీ ఆ పాము చూస్తే పుణ్యం, ఆ కాలు కోగితే పుణ్యం, ఆయనకు తావరాకి ఇస్తే పుణ్యం, ఇద్దరిద్దరమే. ఆయన నువ్వు ఏమి ఇచ్చినా పోదు. ఇవ్వడం అనేది నీ సంతృప్తి కోసం తప్పితే ఇచ్చిన దాన్ని బట్టి ఫలితాలు ఉండవు. నేను విష్ణుమూర్తి సేవ అది నేను ముఖ్యం అనుకుని శేషశయ్య పడుకున్నామని చూస్తే శేషుడు, ఆదిశేషుడు 1000 పడగల పావుని ఎలా పడుకుంటాడు? పడుకున్న సౌఖ్యం కూడా లేదు. కొన్ని రిటైర్ అయిపోయాయి, ఉద్యోగం అయిపోయింది, పాడు చేస్తున్నాడు. పావులంటే చుట్టూ పావుల మధ్యలో పడుకోవడానికి. ఇప్పుడు కేరళ వెళ్ళి చూస్తే తెలుస్తుంది పావులు ఏమిటో కూడా. మొత్తం అన్ని పావులు ఎవరైనా ఎడలో మనుషులు లేదు. అందుకని శేషశయ్య అప్పుడు అనుకున్నాడు, దూకేద్దాం సంత, ఈ బతుకే చెయ్యన మొదలవు కిందికి దూకేద్దాం అనుకున్నాడు. అది మహాసముద్రం, ప్రాణాలు పోకపోగా చెమలు పడతాయి.
మనకి మళ్ళీ మామూలు సముద్రం కూడా కాదు. అప్పుడు విష్ణుమూర్తి అనుకున్నాడు, ఏం బతుకురా, ఇద్దరు భార్యలు ఉన్నా సుఖం లేదు, ఇద్దరు కొడుకులు ఉన్నా సుఖం లేదు, పడుకుందామంటే యోగం లేదు, దూకేద్దామంటే పాల సముద్రపై వాహనం పన్నగారికి. ఈ శేషుడికి పరమశత్రువైనటువంటి గరుత్మంతుడు రెక్కలు ఆడిస్తూ అక్కడే ఉంటాడు ఎదురుగా. ఎప్పుడైనా నేను మధ్యాహ్నం కొంచెం పురుగు తీస్తే ఆ శేషుడు 2 పడగలు వాడు మింగేస్తాడు. మధ్యాహ్నం టిఫిన్ భోజనం అంటాడు, సాయంత్రం ఇంకో 2 మింగేస్తాడు స్నాక్స్ అంటాడు, తర్వాత లెమన్ టీ అంటాడు, ఇంకో అరపడు మింగేస్తాడు అరపడ. గరుత్మంతుడికి మామూలుకి పడకండి. ఆఫీసులో 2 కొట్టుకు చచ్చిపోతుంటే మేనేజర్ ఎలా సుఖంగా ఉంటాడండి. సార్ వాడు చెప్తున్నా ఉంటాను సార్ వాడు అంటాడు. నువ్వు ఏం చేయమంటావా అంటే నువ్వు చెప్పండి. 2 ఉన్నారనుకోండి, అలాగే ఒకే అధికార స్థానంలో 2 ఉన్నారనుకోండి, గొడవ అయిపోతుంది. ఈ మేనేజర్ అన్నవాడు ఎవరి మాట వినాలో తెలియదు, ఎవరినామని ఇంకోటితో శత్రుత్వం వస్తుంది. ఇంకా అక్కడ క్యాష్ ఫీలింగ్ వస్తుంది. ఆడమగ తేడా ఉంటే వేరే భావాలు కూడా వస్తాయి, నానా గొడవ. అందుకని ఓ పక్క శేషుడు, ఓ పక్క గరుత్మంతుడు, ఇద్దరు శత్రువులు బట్టి కార్యాలయంలో ఎలా ఉంటారండి? భార్య సౌఖ్యం లేదు, పుత్ర సౌఖ్యం లేదు, పడుకునే సౌఖ్యం లేదు, దూకి సౌఖ్యం లేదు, కనీసం ఆఫీసులో సుఖంగా ఉండే సౌఖ్యం లేదని విష్ణుమూర్తి ఏం చేశాట? స్మారం స్వగృహ చరితం దరుపోతో మురారి. తన సంసార కథ తలుచుకుని ఇక్కడ గొయ్యబారిపోయాడయ్యా. విగ్రహాన్ని గొయ్యబారడానికి కారణం ఎవరి జీవితాన్ని తలుచుకున్నా మనం నిర్ఘాంత పోతామంటే ఇదా మన బతుకు అనిపించదా ఒక్కసారి? అందుకని ఇక్కడ గొయ్యబారిపోయాడయ్యా అనగానే ఆ ప్రతిభ చూడండి. అక్కడ విన్నవాళ్ళందరూ ఏం పద్యం ఎవరు చెప్పారు? ఇంతకాలం పూరికి ఇంతమంది వచ్చారు, పూరి తిరిగి పడిపోయారు కానీ వాళ్ళ పద్యం చెప్పాడు. చెప్తే మాత్రం ఇలాంటి పద్యం చెప్పారు అని ఆ నోట ఆ పండితుడి ఖ్యాతి వ్యాపిస్తేసరికి ఈ పూరి మహారాజు గారు కబురు చేశారు, ఇలాంటి కవులు మా ఆస్థానంలో ఉండాలయ్యా, నువ్వు ఇక్కడ ఉండిపో, నీ కుటుంబానికి ఏం కావాలో నేను చూసుకుంటా, పర్వాలేదులే అని. అలా ఉండేవారు అన్నట్టు. ఉర్లాం సంస్థానం చాలా ప్రసిద్ధమైంది. శ్రీకాకుళం ప్రాంతంలో ఉర్లాం జమీందారు గారంట. ఉర్లాం సంస్థానం, విజయనగరం గజపతుల సంస్థానం ప్రసిద్ధమైనవి. వాళ్ళు పండితుల్ని కవులను పోషించేవారు. అందుకని ఉండిపోయా నేను చూసుకుంటానంటే అప్పుడు చెప్పారంటే ఉన్నతమైన ఆశయం కలిగిన వాడు ఎలా మాట్లాడతాడో అర్థం చేసుకోవాలి. ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా మనోరథం పూరయితుం సమర్థక అన్యై కృపాలైర్యద్దీయమానో శాకాయ వాస్య లవణాయ వాస్య. ఈ చోటా రాజులందరూ ఈ పూరి జమీందారు గారు, ఈ ఉర్లాం జమీందారు గారు కబురు చేస్తే జగన్నాథ పండితులు గారు చెప్పిన సమాధానం ఏమిటంటే ఢిల్లీశ్వరో వా జగదీశ్వరో వా మనోరథం పూరయితుం సమర్థక. నా కోరికను తీర్చడానికి ఢిల్లీ మహారాజు బాదుషా షాజహాన్ తగినవాడు, లేదా జగదీశ్వరుడు శ్రీ మహావిష్ణువు తగినవాడు. అనుకోకూడదు అయ్యా, నువ్వు ఇచ్చేదంతా. ఇది ఆత్మాభిమానం ఉన్నవాడు మాట్లాడేది. అన్ని రూపాలయమానక. ఇతర రాజులు ఎవరైనా నీలాంటి వాడు నాకేమన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే దేనికి పనికి వస్తుంది అంటే శాకాయ వాస్యాత్ లవణాయ వాస్యాత్. ఓ పూట కూరకి 2వ పూట అందులో ఉప్పుకి పనికి వస్తుంది. కానీ నా జీవితాన్ని నేను నిలబెడతాను. 14 మంది ఉన్నారు ఇంట్లో, ఆ దరిద్రం నీతో పోయేదాన్ని సామ్రాజ్యం అంతే అమ్మనే పోతుంది. నేను కొడితే ఏదో కుమ్మొస్తానని కొట్టాలి, అంతేగాని ఇక్కడ కుక్కతో కూడా వ్యవహారం కుదరదు. నేను ఏదో కుంభస్థలాన్ని కొట్టదలుచుకున్నాను, ఆ లక్ష్యం అది. అందుకని ఢిల్లీ వెళ్ళాల్సిందే అని ఈ చిన్న లక్ష్యాలకి లొంగలేదంటే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ లాంటివి చేస్తున్నా ఉంటే ఉన్నతమైన ఉద్యోగాన్ని పొందాలి, ఉన్నతంగా స్థిరపడాలి, కుటుంబాన్ని మొత్తం ఉద్ధరించాలి అనేటువంటి ఉన్నత లక్ష్యంలో ఉండాలి తప్ప ఏదో చిన్న దొరికింది కదా పడదో సర్దేసుకుందామని సర్దేసుకోవడం. ఆ పడు రాకపోగా ఉన్న పడు ఉడుతుంది. ఉన్నతమైన లక్ష్యం కోసం ప్రయత్నించాలి, అందుకోసం గట్టిగానే కృషి చేయాలి. ఆయన అలాగే చేశాడు. ఢిల్లీ నడుచుకుంటూనే వెళ్ళాడు. ఆ నోట వ్యాపించింది. మధ్యలో పల్లకీలు పోశారు. ప్రతిభకు పల్లకి పోయిన వాడు పోశారు. అడిగారండి మీరు నడవకూడదని, నేను మోస్తాం, కాలం లేవు పల్లకి పోశాడు. ఆయన వెళ్ళాడు. ఆనందంగా వెళ్ళాక ఢిల్లీ మహారాజు ఆస్థానంలో ఎలా సంపాదించారని ఈయనకేమో తెలుగు వచ్చు, సంస్కృతం వచ్చు, ఆయనకి పరిచయం వచ్చు. సంస్కృతం వస్తే వస్తున్న ముందు ప్రవేశమేనా పోట. మాకు ఎమ్మెల్యే దర్శనం దొరకడమే కష్టమే, ఢిల్లీ మహారాజు ప్రధానమంత్రి దర్శనం మాకు దొరుకుతుందా? ఎంత కష్టం అది. ఆయన వెళ్ళాడు. నేను ఆశావాదం కోల్పోదు. అక్కడ సత్రంలో చేయాలి. ఒక గదిలో కూర్చున్నాడు. పక్కన 2 ముస్లింలు ఉన్నారు. వాళ్ళకి ఏదో తగద వచ్చింది. ఇద్దరు పైన టోపీ పెట్టారు, దాడి వాళ్ళ గడ్డ పెట్టారు. వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకుంటారు. ఈయన సరదా కాలక్షేపంగా బయట కూర్చుని వెళ్ళాడు. ఏంటి కొట్టుకుంటారు, తినేది కూర్చోక వాడు సొమ్ము కదా సత్రానికి వచ్చారు, వాడు ఏదో కొడుతున్నాడు తినచ్చు కదా అని గురికి అలా విన్నాడు. కాసేపు ఏదో కొట్టుకున్నారు, కాసేపు చుట్టుకున్నారు. ఇక మొత్తం యుద్ధం అయిపోయింది. ఆ తగద 4-5 రోజుల్లో మహారాజు వరకు
ఆయన ముస్లిమే కదా, ఆయన తగాదా విని అన్నాడు, మీరు ఏదో జరిగిందని చెబుతున్నారు, చుట్టుకున్నామని చెబుతారు, దీనికి సాక్ష్యం. వెంటనే వాళ్ళు అన్నారు, కూర్చుకున్నాయి పిలక పాపం హాయ్. ఎవడు లేడు, పిలకేసుకున్న బ్రాహ్మణుడు ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన చూసుకోపోరావు. రాజుగారు పిలిచారు కానీ ఓ పక్క దడ, ఓ పక్క ధైర్యం. రాజుగారు పిలిచారు మొత్తం మీద సంవత్సరం ఎందుకు పిలిచాడు, తక్షణంగా వృద్ధి ఏంటంటే చచ్చిపోతాడు. దేనికైనా సిద్ధంగా ఉండాలి జీవితం అంతే. రాజుగారు పిలిచే ప్రమాదం, పిలిస్తే ఏం చేస్తాడో వెళ్ళలేదు అనుకో, వచ్చే అవకాశాన్ని కోల్పోయటం జీవితంలో కొన్ని అలాగే ఉంటాయి. ధైర్యం చేయాలి. సాహసే లక్ష్మి అన్న సాహసం చేశాడు, ముందు వెళదాం, ఉన్నపడాన్ని వృద్ధి చేస్తారా చూద్దాం. అదేంటో వెళ్ళాక ఏమంటే సంస్కృతం, నాకు సంస్కృతం వచ్చారు, రాజుగారు సంస్కృతంలో మాట్లాడాడు. మీరు వీళ్ళ తగాదా చూశారా, ఏది నిజం అని అడిగితే ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలియదు కానీ వాడు ఏం తిట్టుకున్నారో నేను చెబుతా, దాన్ని బట్టి మీరు నిర్ణయించన్నారు. అదే ఆయన ధారణ, జ్ఞాపక శక్తి అంటే ఒకేసారి కదా. ఈయన ఎలా అన్నాడు, ఆయన ఎలా అన్నాడు అని వ్రాయకూడని మాటలు చెప్పకూడని మాటలు తిట్టుకుంటారు కదా వాడు, అవన్నీ శుభ్రంగా చెప్పేశాడు. ఉసుకో ఆ బోలా, ఉసుకో ఆ బోలా, ఈ బోలా తో బోలా, మొత్తమే తబలా వాయించాడు. రాజుగారు ఆ తీర్మానాన్ని చూసి అయిపోయి వాళ్ళకి ఏదో తగాదా చెప్పి పంపించాక ఆయన కనిపించింది ఏం మేధన శక్తి. మీరు ఎంతసేపు ఉన్నారు అక్కడ, ఒక్క పూటలో నీకు మాతృభాష కాకుండా వాడు ఏదో అరబ్బీ భాషలోనో పర్షియా భాషలోనో వాడు తగులు ఆడుకుంటే ఆ తిట్లని నువ్వు గమనించి చెప్పేసావా. నీలాంటి పండితులు నా ఆస్థానంలో ఉండకపోతే నాకే అవమానమయ్యా అంటే ఆస్థాన పండితులు అయ్యాడు. అది జీవిత లక్ష్యాన్ని సాధించే విధానం అని. అంత లక్ష్యాన్ని నిర్ణయించి కృషి చేస్తే ఎవరు మాత్రం ఎందుకు సాధించాలో అపూర్వమేం కాదు, అసాధ్యమేం కాదు. మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి, పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, అమలాపురం ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి సాధ్యమైంది. ఆంగ్ల మాధ్యమంలో చదువు, ఆదిత్యాలో చదువుతున్నా మనకి సాధ్యం కాదా. ఆదిత్యులు అంటే ఆకాశం కదా, కిందకి ఎలా చూస్తారండి. ఈ కాలేజీలో చేరిన వాళ్ళందరూ ఆకాశం లక్ష్యంగా, స్కై ఈజ్ ది లిమిట్ అనుకుని ఎదగాల్సిందే ఖచ్చితంగా. ఆకాశం అన్నట్టు ఉన్నత లక్ష్యం పెట్టుకోవాలి, ఏదో అవకాశం వచ్చింది దూరిపోదాం, ఏం దూరిపోవాలి, మంచిదైతే పర్వాలా, కానీ తక్కువ ఎందుకు రాజీ పడాలి, ఎక్కువ దాని కోసం ఎందుకు ప్రయత్నం చేయొద్దు. అక్కడ జీవితంలో రాకపోతే వయస్సు కూడా అయిపోతే మనం అప్పుడు చూద్దాం, ముందే ఎందుకు నీరసపడాలి. ఇలాంటి ప్రయత్నం కనుక ఖచ్చితంగా చేసినట్లయితే ఆ సూక్ష్మ దృష్టి కనుక ఏర్పాటు చేసుకుంటే మనం దాన్ని సాధించగలుగుతాం. అటువంటి ప్రతిభని మీరు సంపాదించుకోగలిగితే రేపు ఉద్యోగాల గురించి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ప్రతిభ ఉన్న మనిషి ఒక చోట కాకపోతే ఇంకో చోట బతుకుతాడు, ఒకలా కాకపోతే ఇంకోలా బతుకుతాడు. దానికో పద్యం ఏనుగు లక్ష్మణ కవి చెబుతాడు సుభాషితాలు. వనజభముండు గోహపమ్మన బ్రహ్మదేవుడికి వాహనం హంస. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా హంస ఎక్కి వెళ్ళాలి. ఆ హంస ఒకరోజు ఆలస్యంగా వచ్చింది, ఆస్థానానికి రాలేదు. ఈయనేమో వైకుంఠానికి వెళ్ళాలనుకుంటాడు, వాడు నాన్నగారితో మాట్లాడాలి, ఏదో అర్జెంట్ మనిషి. ఎందుకంటే హిరణ్యకశిపుడికి వరాలు ఇచ్చాడు, ఆ వరాలన్నీ నేను పట్టుకుని కాపీ వాళ్ళ ట్రూ ప్రాపర్ ఛానల్ అని తనకు కాపీ పంపాలి. వాడు దిక్కుమాలిన వరాలన్నీ కోరాడు. ఒకరు చంపొద్దు, రాత్రి చంపొద్దు, బయట చంపొద్దు, ఇంట్లో చంపొద్దు, మనుషులు చంపొద్దు, జంతువులు చంపొద్దు, ఇంకా అసలు మొత్తం చంపొద్దు అనుకున్నా ఈ మొత్తం కోరాడు. అది ఇంగ్లీష్లో టైప్ చేస్తే 6 పేజీలు వచ్చింది, తెలుగులో చేస్తే 16 పేజీలు వస్తుంది. ఇదంతా పట్టుకెళ్ళి విష్ణుమూర్తికి చెప్పాలి, జాగ్రత్త పడమని చెప్పాలి. అవతారాలు ఎత్తాల్సింది ఆయన, ఈయన వరాలు ఇచ్చేసాడు. అందుకోసం చూస్తుంటే హంస రాలేదు, వేరే ఆర్టీసీ బస్సు లేదు, ఏం చేస్తాడు, వెళ్ళాలి. అది కోపం వచ్చింది. ఎక్కువ మన కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే ఇంట్లో అయినా, బయట అయినా, కార్యాలయమైనా, కార్యాలయమైనా 1కి 2, 2కి 3 జోడించి చెప్తూ ఉంటాం. కోపం ఎక్కువ జోడించకూడదు. భార్యాభర్తల మధ్యలోనైనా, కార్యాలయంలోనైనా, ఎక్కడైనా ఒక చిన్న కోపం వస్తే ఎవరి మీద ఆ విషయం ఒక్కటే మాట. మొన్న అలా చేసావు, అమావాస్య నాడు అట్టెట్టావా, మొన్ననాడు గురిట్టావా, పూర్వజన్మ కూడా ఇక్కడే. అమావాస్య నాడు అట్టు, మొన్ననాడు గురు ఇప్పుడా. అమావాస్య వెళ్ళి ఎంతకాలం అయింది. సాధారణంగా సంసారాల్లో చాలా మంది ఇబ్బంది పడేది ఇక్కడే. భార్య కోపం వచ్చినా, భర్త కోపం వచ్చినా సరే మొత్తం దండగా జరిగేది. ఇదేదో ఆంజనేయ స్వామి దండగ. అప్పుడేమన్నావు, ఇప్పుడేమన్నావు, అవన్నీ అవసరమా? ఇప్పుడు జరిగింది చాలా చిన్న విషయం అమ్మా, అది ఒక్కడే మాట్లాడాలి, రెండోది మాట్లాడకూడదు. అలా మనం పేర్చడం మొదలు పెడితే వాళ్ళు కొన్ని పేరు చేస్తారు, ఎప్పటికీ చేయాలి. ఇక ఎక్కడ నీ పుట్టిగా అంతా, నీ జాతకమే అంతా, పొరపాటు కులాంతర వివాహం అయితే నీ కులం అంతా అంతే అయిపోయింది గొడవ. పెళ్లి చేసుకున్నట్టు లేదు. అందుకే అలా చేయకూడదు, చెప్పాలి, చేస్తే ప్రమాదం. అందుకే ఆయన ఏం చేశాడు, అదే పొరపాటు చేశాడు బ్రహ్మ. ఈ హంస ఇప్పుడు కాదు, మన కూడా అంతే. 10 రోజులు కదా కైలాసానికి వెళ్ళాలంటే ఎలాగే లేట్ చేసింది, ఎప్పుడు వచ్చినా లేటే. చేసింది 2 సార్లు. ఈయన మొత్తం దానికి 20 సార్లు పెట్టేసుకుని తీసేసాం, దాని ఉద్యోగం తీసేసామని చెప్పండి. దానికి ఎక్కడైతే తిండి లేదు. ఎందుకంటే హంసకి ఆహారం ఏంటంటే తామరతూడు తింటుంది. తామరతూడు
తామర పువ్వుల్లో లోపల గింజలు ఉంటాయండి, పీఠం దద్దు కింద గింజలు ఉంటాయి. అవి ఆహారంగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, వేయించుకుని తింటారు. అవి ఆహారం బాగుంటుంది. అవి కొన్ని రకాల వ్యాధులు కూడా మందు. తామర తూడు ఉంటుంది, ఆ తూడు లోపల చాలా మెత్తటి పదార్థం ఉంటుంది, అదే ఆహారంగా తినేవాళ్ళు. హంస తామర తూడు తిని బతుకుతుంది, అందుకే అంత సున్నితంగా ఉంటుంది. తామర పువ్వులాగే సున్నితంగా ఉంటుంది. హంసకి విధించిన శిక్ష ఏమిటంటే, ఇక నుంచి దాని పద్మవనానికి వెళ్ళొద్దని చెప్పండి. ఒక్కర తామరతుడు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. దానికి నేను విధించే శిక్ష ఇది. అస్తమానం ఆలస్యంగా వస్తుంది, డ్యూటీ సరిగ్గా చేయలేదు. ఈ మాట ఎవరో బ్రహ్మదేవుడు చెప్పి అన్న మాట ఆయన వెళ్ళిపోయాడు. ఏదో వేరే వాహనం ఏదో చూసినట్టు వెళ్ళిపోయాడు. సమయం ఆటో మాట్లాడు. ఊబర్ క్లాక్ వాడికి బుక్ చేసే వెళ్ళిపోయాడు. ఓలా వాడికి వచ్చాడు వాడి. ఆయన పని అయిపోయింది. యజమాని ఎప్పుడు పనులు ఆపడగా చేసేసుకున్నాడు. కానీ వీడికి అయిపోయాడు. వీడికి వచ్చేసరికి అయింది సర్వమంగళ నామ సీత ఉద్యోగం పో, బ్రహ్మదేవుడికి ఉద్యోగం తీసేసాడు. హంస కంగారు పడలేదండి, మనం నేర్చుకోవాలి. కంగారు పడదు, తీసేసాడు. ఉద్యోగం వచ్చింది, తీసేయండి. ఇవ్వకపోతే నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వరా అని హంస బ్రహ్మదేవుడు వచ్చే వరకు అక్కడే కూర్చుని